హలో ఆల్ వెల్కమ్ టు ఫిల్మాటిక్. ఎర్ర సముద్రం తీరాన దట్టమైన అడవిలోని కొండ ప్రాంతంలో దేవరా భైరా తన స్నేహితులతో కలిసి సముద్రంలో వేటకు వెళ్తూ జీవనం సాగిస్తుంటారు. అయితే వారి జీవితాల్లో ఎలాంటి ఎదుగుదల లేకపోవడం చూసి మురుగ వారికి భారీగా డబ్బులు వచ్చేలా పని ఇస్తుంటాడు. అయితే సముద్రంలో అధికారుల కళ్ళు గప్పి సరుకును ఈ గ్యాంగ్ తరలిస్తుంటుంది. అయితే మురుగ ఇచ్చే పని కోసం సముద్రం పైకి వెళ్ళకూడదని దేవర ఆంక్షలు విధిస్తాడు. దాంతో దేవరను మట్టు పెట్టడానికి భైరా ప్లాన్ చేస్తాడు. ఈ విషయం తెలిసిన దేవర ఓ అనూహ్యం అనే నిర్ణయం తీసుకుంటాడు. సముద్రంపై వేటకు వెళ్ళకూడదనే ఆంక్షల్ని దేవర ఎందుకు విధించాడు? ప్రాణ స్నేహితులుగా ఉండే దేవరను భైరా తన స్నేహితులతో కలిసి ఎందుకు చంపాలనుకుంటాడు? తనపై జరిగిన కుట్రను తెలుసుకున్న దేవర ఎవరికి చెప్పకుండా సముద్రం పైకి వెళ్ళాడా? భైరా గ్యాంగ్ కు భయం ఎందుకు చూపించాలనుకున్నాడు? దేవర కుమారుడు పిరికివాడుగా ఎందుకు మారాడు? జాన్వీ కపూర్ తో ప్రేమాయణం ఎలా సాగింది? చివరకు దేవర తిరిగి వచ్చాడా? 4 గ్రామాల కోసం దేవర ఏం చేశాడన్న ప్రశ్నకు సమాధానమే దేవర సినిమా కథ. ఇండియాలో వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్లు జరిగే స్టేడియాలపై బాంబు దాడి చేసేందుకు యతి మాఫియా ప్లాన్ చేస్తుంది. దాంతో రా అధికారులు యతి కోసం వేట ప్రారంభించి తమిళనాడు ఆంధ్ర సరిహద్దులోని రత్నగిరి ప్రాంతానికి వెళ్తారు. అక్కడ యతి కోసం వెతుకుతుంటే ముందు మీరు దేవర గురించి తెలుసుకోవాలంటూ ప్రకాష్ రాజ్ చెప్పే కథతో మూవీ ఎమోషనల్ గా మారుతుంది. సైఫ్ తో జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ సీన్లు పవర్ఫుల్ గా ఉండడంతో మూవీ ఫస్ట్ హాఫ్ ఆసక్తికరంగా సాగుతుంది. ఓ భారీ ట్విస్ట్ తో ఫస్ట్ హాఫ్ ముగించడం చాలా బాగుంది. ఇక సెకండ్ హాఫ్ లో దేవర కనిపించకుండా పోయాక ఆయన కుమారుడు వర తంగం మధ్య లవ్ ట్రాక్ కొన్ని యాక్షన్ సీన్లతో కొరటాల శివ కథను నడిపించిన విధానం ఆకట్టుకునేలా ఉంది. ఇక ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సీన్ వరకు స్టోరీని సన్నివేశాలలో ట్విస్టులను చూపించిన విధానం ఓ రేంజ్ లో ఉంది. దేవరకు సంబంధించిన ఓ ట్విస్ట్ బాహుబలి రేంజ్ లో ప్లాన్ చేయడం ఫ్యాన్స్ కు హై ఇచ్చే మూమెంట్స్ గా ఓ కొత్త అనుభూతి పంచుతుంది. ఇక నటీ నటుల పర్ఫార్మెన్స్ కు వస్తే జూనియర్ ఎన్టీఆర్ 2 పాత్రలో చాలా డిగ్నిఫైడ్ గా కనిపించాడు. ఎమోషనల్ సీన్లలో యంగ్ టైగర్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఫైట్స్ రొమాంటిక్ సీన్లలో జాన్వీ కపూర్ తో కలిసి ఫ్యాన్స్ ను కేక పెట్టించే ప్రయత్నం చేశాడు. జాన్వీ కపూర్ ఉన్నంత సేపు తన గ్లామర్ తో కట్టిపడుస్తుంది. సైఫ్ అలీ ఖాన్ చాలా కొత్త విలనిజం పండించాడు. శ్రీకాంత్, అజయ్, ప్రకాష్ రాజ్, జాన్వీ కపూర్ తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు. దేవర సినిమాకు అత్యంత బలం అనిరుద్ మ్యూజిక్, రత్నవేల్ సినిమాటోగ్రఫీ. ఈ 2 విభాగాలు సినిమాకు ఓ రేంజ్ ని తీసుకొచ్చాయి. అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను భారీగా ఎలివేట్ చేశారని చెప్పవచ్చు. సముద్ర తీరం అలాగే కొండలు, అటవీ ప్రాంతాన్ని రత్నవేలు చక్కగా కెమెరాలో బంధించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ యువసుధ బ్యానర్ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. దేవర సినిమా విషయానికి వస్తే ఎమోషనల్ పవర్ఫుల్ పాత్రలతో నడిచే ఓ డిఫరెంట్ జానర్ మూవీ. 6 ఏళ్ల తర్వాత సోలోగా వచ్చి ఫ్యాన్స్ కు పండగ వాతావరణం కల్పించే విధంగా ఎన్టీఆర్ సినిమా ఉంది. జాన్వీ కపూర్ కోసం వెళ్లే ఫ్యాన్స్ కు సగటు సినిమా అభిమానులకు కొంత నిరాశ ఉంటుంది. కథ కంటే కథనం బాగుంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ లో కమర్షియల్ ఎలిమెంట్స్ చూపించారు. 2 పార్ట్లుగా చేయడం వల్ల కొంత సాగదీశారనిపిస్తుంది. ఓవరాల్గా పక్కాగా ఇది ఫ్యాన్స్ మెచ్చే చిత్రం. ఎన్టీఆర్ కెరీర్లో అత్యధిక వసూలు సాధించే చిత్రంగా దేవర మారడం ఖాయం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.